ఆకలి చాలా భయంకరమైనది. సో నేను కూడా ట్రావెల్ చేసినప్పుడు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకు దొరకాల్సినట్టుగా అన్నం దొరకకపోయేది. జనరల్గా మనం అన్నం తినేటప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే ఒక్క నిమిషం ఆగరా, నేను అన్నం తినేసి వస్తా అనేటోళ్ళు ఎక్కువ ఉన్నారా, లేకుంటే రారా తిందాం రా కూర్చో అని ఒక ముద్ద వేయండి తింటాడా అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇక్కడ వాళ్ళు 1 రూపీకి పెడుతుంటే వాళ్ళు ఆ ప్లేట్లో ఉన్నది చూసి మా టీకే అచ్చాయా అని అనుకుంటారు. వలస కార్మికులు వచ్చి తిన్నాక బహుత్ అచ్చాయా అంటారు, 1 రూపాయి మీద చాక్లెట్ నే ఆతా సార్ అంటారు. కానీ చాలామంది ఏమంటారు, ఏం చేస్తున్నావు నువ్వు, 1 రూపీలు ఎట్లా పెడుతున్నావు, నీకేం మిగులుతుంది, రూపాయికి ఏమొస్తుంది అన్న, కొత్తిమీర కట్ట కూడా రాదంటారు. పేరు రాయరు, ఏం రాయరు, ఒక 10-20 సంచులు బియ్యం ఇచ్చేస్తారు. పెద్దవాళ్ళు ఎవరు లేరు, పెద్ద హృదయం ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది అడిగే క్వశ్చన్ నాకేం లాభం అంటే. నమస్తే, నా పేరు? నమస్తే, నా పేరు జార్జ్ రాకేష్ బాబు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? ఇది 4-5 నెలలు అయిందండి. సో ఎందుకు ఇట్లా పెట్టాలనిపిస్తున్నారు? అన్ని రకరకాలుగా అన్నదానాలు చేస్తుంటారు కదా సిటీలో. అందరూ వెరైటీ కూరగాయలు, వెరైటీ ఆహార పదార్థాలు తీసుకొచ్చి అన్నదానం చేస్తుంటారు. సో మేము కూడా చేసేది అన్నదానం, కానీ మేము కొంచెం డిఫరెంట్గా చేద్దామని కొంచెం ఆలోచించుకొని ఒక పొజిషన్లో, ఒక ప్లేస్లో ఉండాలని. ఎందుకంటే అన్నదానం చేయడానికి మనం హాస్పిటల్ దగ్గర ఇంకెక్కడన్నా వెళ్తాము, అక్కడ ఎదురు చూస్తున్న వాళ్ళకి డౌటే, మళ్ళీ రేపు పొద్దున ఇదే టైంకి వస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే వర్షం వచ్చిందని లేట్ అవుతుందో ఇంకేమవుతుందో తెలియదు. సో కాబట్టి ఒక ప్లేస్ ఉంటే వాళ్ళు ఎంత లేట్ అయినా అక్కడ ఉంటే ఒక హోప్ ఉంటుంది, వస్తారులే, డోర్ తెరిచిందంటే వస్తుండొచ్చు, అన్నం పెడతారేమో అని ఒక ఆశ ఉంటుంది. సో అదే ఆలోచనతోటి ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే 1 రూపాయికే పెట్టాలని ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే బయట 1 రూపాయికి అసలు ఏమీ రాదు ఇప్పుడున్న కాలంలో. 1 రూపాయి కంటే మనం ఫ్రీగా అన్నదానం చేసినప్పుడు వాళ్ళ దగ్గర పోయి ఇవ్వాల్సి వస్తుంది. మరి వాళ్ళకి ఆకలి వేస్తుందో లేదో తెలియదు. ఒకటి, వాళ్ళకి ఇచ్చినాక అన్నం తీసుకొని తింటారో తెలియదు, సంచిలో పెట్టుకుంటారో తెలియదు. సో కాబట్టి మేము చాలా చోట్ల చూసినప్పుడు ఏమైందంటే, ఎన్నిసార్లు అన్నదానం చేసినప్పుడు చాలామంది సంచిలో పెట్టుకొని వెళ్ళిపోవడం, సాయంత్రం తినడం, లేకుంటే మేము అన్నదానం చేసే టైంలో అప్పుడే ఎవరో వచ్చి మా దగ్గర అన్నదానం చేస్తుంటే మేము చేసేది ఆగిపోవడం. అంటే వాళ్ళు చేసిపోయినాక మేము మళ్ళీ ఎట్లా చేస్తామండి అదే ప్లేస్లో. సో చాలా ప్లేసెస్లో ఏమైందంటే హాస్పిటల్ దగ్గర చాలామంది అన్నదానం చేస్తుంటారు. సో కంపల్సరీ లేదు, నువ్వు తీసుకొని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఉంటారా ఉండరా అని. కొన్నిసార్లు మనం పెడుతుంటేనే ఇంకో దగ్గర పెడుతుంటారు. సో మనిషి ఆశకి ఇంకేమన్నా మంచిగా దొరుకుతుందని అట్లా అటు ఇటు అవుతుంటుంది. సో కొన్నిసార్లు అన్నదానం ఆ టైంకి జరగదు. కొంతమంది 2 గంటలకి, కొంతమంది 3 గంటలకి, కొంతమంది 4 గంటలకు పెడుతుంటారు. సో ఇదంతా ఎందుకు, ఒక పాయింట్, ఒక దగ్గరికి వచ్చి కులమత భేదాలు లేకుండా ఎట్లాంటి వాళ్ళు అయినా కానీ సరే 1 రూపాయి ఇచ్చి అన్నం తీసుకొని. ఇప్పుడు కొన్ని హోటల్స్లో ఎలాంటి వాడు వస్తుందనే అవసరం లేదు, డబ్బులు ఇస్తున్నాడు, తింటున్నాడు, పోతున్నాడు. కానీ అన్నదానం ఫ్రీగా చేసినప్పుడు ఏమయ్యేదంటే చాలామంది లైన్లో నిలబడడానికి ఇబ్బంది పడేది. ఇప్పుడు ర్యాపిడో పిల్లోడైనా ఎవరైనా ఇట్లా లైన్లో వచ్చి నిలబడి అన్నం తీసుకోవాలంటే సిగ్గు అనిపించేది. వేరే వాళ్ళ బట్టలు అవన్నీ చూసి వీళ్ళతో నేను ఎట్లా అన్నట్టుగా ఉండేది. కానీ ఆకలి అయితే ఉంటుంది. సో ఆ ఆకలికి విలువ 1 రూపాయి అయినా పెడితే నిజంగా ఆకలి విలువ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చి 1 రూపీ ఇచ్చి కొనుక్కొని తింటారు. అది కూడా రెస్పెక్ట్ తోటి, మంచి డిగ్నిటీ ఉంటుంది. ఎవరు వచ్చినా మేము ఎవరని చూడం, రూపాయి ఇస్తారో అన్నం పెట్టేస్తాం అంతే. అదొక మెయిన్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్నం పెట్టిన ప్రతి అన్నదానం దగ్గర మీరు చూస్తే చాలా ఇస్త్రాకులు పడేసి ఉంటాయి, అన్నం పడేసి ఉంటుంది, వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ఉంటాయి. చాలాసార్లు మేము కూడా చేసినప్పుడు ఇబ్బంది అనిపించింది. మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటారంటే, మంచి పని చేస్తున్నారు కానీ ఇంత కచరా మళ్ళీ మేము ఉడవాల్సి వస్తుంది కదా, మాకు డబల్ పని అవుతుంది కదా, మీరు మంచి పని చేయడానికి వచ్చారు కానీ మేము డ్యూటీ చేస్తున్నాము, మా సార్ వచ్చినప్పుడు మేము ఇంకా స్టాప్ చేయలేదు అంటాడు. సో అట్లాంటిది ఉండకుండా మేము స్టీల్ ప్లేట్లలో ఇస్తే ఆ వేస్ట్ అనేది, పరిసరాలు అనేది శుభ్రంగా ఉండడానికి బాగుంటుందని ప్లేట్లలో ఇస్తున్నాం అన్నమాట. సో
ఈ రకంగా ఇస్తుంటే ఏమవుతుందంటే మళ్ళీ మేము కడుక్కొని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మేము ఇవ్వడానికి ఉంటుంది. ఇంకా వాటర్ అయితే అక్కడ క్యాన్ పెట్టినాము, ఆ వాటర్ తాగుతారు. ఇక్కడ ఎవరు కూడా సంచులలో వేసుకోకుండా మ్యాక్సిమం ఆకలి వేస్తుంది, 1 రూపీ ఇచ్చి తినేస్తారు. మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ వచ్చి అడుగుతారు. ఆ విధంగా 1 రూపాయి భోజనం అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు ఏమేమి పెడతారా? అంటే డైలీ ఒకటే ఫుడ్ ఉంటుందా లేకపోతే డిఫరెంట్ టైప్ ఏమైనా ఉంటుందా? ప్రతిరోజు ఒక వెరైటీ ఉంటుంది. ఒకరోజు సాంబార్ అన్నం, ఈరోజు పొంగలు, ఒకరోజు బగారా రైస్, ఒకరోజు టమాటా రైస్. సో అట్లా ప్రతిరోజు ఒక వెరైటీ పెడతామండి అట్లా. సో కొంతమంది బర్త్డే చేసుకుంటారు, వాళ్ళ పేరు మీద అన్నదానం చేసి వాళ్ళు అరటిపండ్లు యాడ్ చేస్తారు, స్వీట్ యాడ్ చేస్తారు. సో అట్లా చాలామంది అడిగే క్వశ్చన్ నాకేం లాభం అంటే, అందరూ లాభాలు చూసుకుంటే ఇక కష్టమే. ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ 1 అవర్ లేట్ అయినా కానీ పేషెంట్ వచ్చిందంటే వచ్చి చూసిపోతాడు. ఏం లాభం అంటే ఓటీ ఇస్తారు ఆయనకి, ఎవరు ఇయ్యరు కదా. కరోనా టైంలో కూడా చాలామంది వాలంటీర్గా ముందుకొచ్చి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అన్నం పెట్టి బట్టలు ఇచ్చి రేషన్ మంచి. ఏం లాభం అంటే మానవత్వం ఉంటే ఎంతకైనా తెగించి చేస్తారు. కానీ మానవత్వం అనేది కరెక్ట్ వేలో వాడితే బాగుంటుంది. లాభం చూసుకున్న వాళ్ళు ప్రతిసారి లాభం చూసుకుంటా ఉంటే అది డీల్ కరెక్ట్ కాదు. డొనేషన్స్ అంటే మాకు 12 years నుంచి నడుస్తుంది కదా ఎన్జిఓ. చాలామంది మా దగ్గర అన్నదానం చేయమని మాకు డొనేషన్ ఇస్తారు. అయితే ఇప్పుడు ఇది ఒక్క ప్లేట్ 10 రూపీస్ లాగా మేము డొనేషన్ తీసుకుంటాం. ఏదో ఎంతో పెద్ద అదిగా తీసుకోం. ఒక 10 రూపాయలు ఇస్తే ఒక మనిషి కడుపు నిండా అన్నం తింటాడు. ఆ రకంగా డొనేషన్ తీసుకుంటాం. సో మా దగ్గర డొనేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వస్తారు, ఇస్తారు. లేనప్పుడు కూడా కొంతమంది బియ్యం ఇచ్చి వెళ్తారు. సో ఆ బియ్యంతో వండి పెడతాం. భగవంతుడు నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆకలి ఉన్నవారు ఎవరిని కూడా భగవంతుడు అంత ఈజీగా వదిలేయడు. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరినైనా పంపిస్తాడు, ఎవరన్నా వచ్చి అన్నం పెట్టాలి. అది ఫస్ట్ ముఖ్యమైన ధర్మం అని నేను అనుకుంటాను. ఎందుకంటే పాతకాలంలో భిక్షణాలు వచ్చినప్పుడు అమ్మ ధర్మం చేయి తల్లి అనేది, అమ్మ అన్నం పెట్టి అనేది తర్వాత సంగతి. అమ్మ 1 రూపాయి ఇంటే ఇయ్యి అని తర్వాత అన్నారు. ఇక ఇప్పుడైతే అప్పట్లో ధర్మం చేయడం అంటే నాకు ఆకలైంది, నీకు ధర్మం అనిపిస్తే అన్నం పెట్టు, లేకున్నా కొన్ని మంచినీళ్ళు ఇయ్యి అంటారు. సో ఆ విధంగా మేము చేస్తున్నాం. లాభం ఏంటండి, లాభం ఏముండదు. ఇప్పుడు 10 రూపీస్కి ఈ ప్లేట్ వండి ఇస్తాము అంతే. పెద్దవాళ్ళు ఎవరన్నా సపోర్ట్ చేశారా? పెద్దవాళ్ళు ఎవరు లేరు, పెద్ద హృదయం ఉన్న వాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళకంటే పెద్ద హృదయం ఉన్న వాళ్ళు వస్తారు, పేరు రాయరు, ఏం రాయరు, ఒక 10-20 సంచులు బియ్యం ఇచ్చి వెళ్తారు. ఎప్పుడన్నా మీకు ఎవరు డొనేషన్ ఇవ్వనప్పుడు ఇవి వాడుకోండి అని చెప్తారు. కొంతమంది వచ్చి పప్పు ఇస్తారు, కొంతమంది నూనె ఇచ్చి వెళ్తారు. కానీ ఇది మాత్రం నడవనియండి. ఎందుకంటే వాళ్ళు ఎండలో కూర్చుంటారు. మధ్యాహ్నం మనిషి మధ్యాహ్నం పూట తినే భోజనం చాలా ఇంపార్టెంట్. సో ఆ భోజనం కోసం వాళ్ళు చాలా ఎదురు చూస్తారు. చాలామంది వలస కార్మికులు వస్తారు ఇక్కడ పని చేసుకోవడానికి. వాళ్ళకి కూలీ పైసలు 4 రోజులు పని దొరకకుంటే సరిపోదండి. వాళ్ళకి సంపాదించిన పైసలు అయిపోతాయి. ఇక ఇంటికి ఏం పంపిస్తారు? ఇక్కడ చాలామంది వలస కార్మికులు తింటారు, ర్యాక్ పిక్కర్స్ తింటారు, చాలామంది ఆటో నడిపించే వాళ్ళు తింటారు, ర్యాపిడో వాళ్ళు తింటారు, స్విగ్గీ వాళ్ళు తింటారు. సో ఎవరైతే చాలా దూరం, ఇంటి నుంచి చాలా దూరం ఉంటారు, ట్రై చేద్దాం, రూపాయి కంటే ఏం దొరుకుతుందో చూద్దాం మసాలా అని వస్తారు. రూపాయి ఇచ్చినాక తినంగానే ఆకలి వేసే టైంలో ఒక ముద్ద అన్నం పోతే చల్లగా అనిపిస్తుంది. బాగా చాలరా ఈరోజు సాయంత్రం వరకు ఏమైనా చేయాలనిపిస్తుంది, ఒక హోప్ వస్తుంది, ఒక బలం వస్తుంది. సో దినమంతా కష్టపడేటోడు సాయంత్రం వరకు నేను కష్టపడి పని చేయాలనుకున్నోడు మధ్యాహ్నం అన్నం దొరకకుంటే వద్దురాబాయ్ తర్వాత చూద్దామని అంటారు. సో ఆహారం చాలా ఇంపార్టెంట్ అని ఈ 1 రూపీ మధ్యాహ్నం ఇంత చిన్నగా పెడితే రూపాయితో 1 కోటి రూపాయలు అవుతుంది. రూపాయలు ఏంది ఏమవుతుంది? సో ఆ కాంప్లిమెంట్స్ అంటే అందరు ఏమంటారని, రూపాయికి ఏమొస్తుంది అన్న, కొత్తిమీర కట్ట కూడా రాదంటారు. కానీ చాలామంది ఏమంటారు, ఏం చేస్తున్నావు నువ్వు, 1 రూపీలు ఎట్లా పెడుతున్నావు, నీకేం మిగులుతుంది,
అందరు కమర్షియల్గా ఆలోచిస్తే ఇక భగవంతుడు కూడా కమర్షియల్గా ఆలోచించాల్సి వస్తుంది కదా. భగవంతుడు కూడా కమర్షియల్గా ఆలోచిస్తే ఎట్లుంటుంది. సో ఆ విధంగా చాలామంది ఏమంటారంటే కడుపు నిండింది సార్, థ్యాంక్ యూ అంటారు. వలస కార్మికులు వచ్చి తిన్నాక బహుత్ అచ్చాయి అంటారు. 1 రూపాయ మే చాక్లెట్ నే ఆతా సార్ అంటారు, కానీ తింటున్నారు. సో వాళ్ళకి ఏమైంది, అలవాటు అయిపోయింది. సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు వస్తారు టైంకి తినేసిపోతారు. ఒకటి ఏంటంటే ఇక్కడ పంక్చువాలిటీ 12 గంటలకి 12:30కి స్టార్ట్ అవుతుందంటే 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు. 2 గంటలకు ఎవరో బిర్యానీ చేస్తారంటే కూడా ఆ తర్వాత చూద్దాం, ఫస్ట్ అయితే అక్కడ తెరిచిన రూపాయి అన్నమే తిందామని. సో ఒక టైం, పంక్చువాలిటీ, వాల్యూ, వాళ్ళ రెస్పెక్ట్, వాళ్ళ డిగ్నిటీ, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం బట్టలు వేసుకున్నారు, ఏం పని చేస్తారు అన్నది అనవసరం. వాళ్ళు రుబాబుగా రూపాయి ఇస్తున్నారు, రుబాబుగా తినేసిపోతున్నారు. తక్కువ పడితే మళ్ళీ 4 అడుగుతారు, మళ్ళీ ఇస్తాం. ఒక రోజుకి 25 కిలోలు పడుతుంది రైస్, మళ్ళీ పప్పు ఒక 4 కిలోలు పడుతుంది. ఒక మనిషి ఆకలి గురించి మీరు ఇంత ఆలోచించి ఇంత చేస్తారు ప్రజల గురించి, అంటే మీ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందన్న? అంటే ఆకలి విషయంలో చాలాసార్లు జరుగుతుంది. చిన్నగా ఉన్నప్పుడు మనం చూస్తాము, టిఫిన్ తీసుకుపోకపోతే స్కూల్కి ఒక్కొక్కసారి మన ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి నేను వేస్తారా అంటారు. వద్దురా బాయ్ అంటే సిగ్గుపడతాం మనం. పర్లేదు రారా అంటారు. వాడు వేయడం చూసి పక్కన వాళ్ళు వేస్తారు, తర్వాత గర్ల్స్ కూడా వేస్తారు. అది తిన్నప్పుడు, తినకముందు 2 ముద్దలు పెట్టుకోకముందు వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క ప్రేమని, ఆ యొక్క ఆప్యాయతని, ఆ యొక్క షేరింగ్ చేసి చూసే కడుపు నిండిపోతుంది. 2 ముద్దలు తిన్నాక థ్యాంక్ యూ అంటారు. కానీ ఈ రోజుల్లో ఎవరు ఇస్తున్నారు సార్ అంటారు. ఈరోజు స్కూల్లో టిఫిన్ తీసుకొని ఒక దగ్గర ఎక్కడ కూర్చొని తింటున్నారో నాకైతే తెలియదు. ఈరోజు మనం అన్నం తినేటప్పుడు 2 సార్లు, జనరల్గా మనం అన్నం తినేటప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే 1 నిమిషం ఆగరా, నేను అన్నం తినేసి వస్తా అనేటోళ్ళు ఎక్కువ ఉన్నారా? లేకుంటే రారా తిందాం రా కూర్చో అని ఒక ముద్ద వేయండి తింటాడా అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ నాకైతే అలవాటు ఏముందంటే, మనం తినేది ఎవరికన్నా మధ్యాహ్నం పెడితే మంచిది. ఆకలి చాలా భయంకరమైనది. ఆ ఆకలి గురించే కదా అందరు పని చేస్తున్నారు, కడుపు కోసమే కదా అన్ని పనులు చేస్తున్నారు. సో నేను కూడా ట్రావెల్ చేసేప్పుడు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకు దొరకాల్సినట్టుగా అన్నం దొరకకపోయేది. తిరిగేది గల్లీలు తిరిగేది, ఏదైనా మంచి హోటల్ దొరికితే ఇంత ముద్ద తిన్నాము అని. జోబులు అన్ని పైసలు ఉండకపోయేది. ఏం చేయాలా, అబ్బా సరేనా ఏదో ఒకటి బ్రెడ్డో గిడ్డో తినేద్దాం అని తినేసేది. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు అట్లాంటి విధమైన పరిస్థితి రాకూడదు. వాళ్ళు రూపాయి ఇచ్చి సగం తిన్నాక అబ్బా చాలరా అని అన్నట్టుగా తృప్తి కావాలి. తృప్తి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వాళ్ళు 1 రూపీకి పెడుతుంటే వాళ్ళు ఆ ప్లేట్లో ఉన్నది చూసి మా ఠీకే అచ్చా అని పోతారు. డైలీ ఒకరోజు కిచిడి, ఒకరోజు టమాటా రైసు, ఒకరోజు పొంగలు, ఒకరోజు పెరుగన్నం, ఒకరోజు మామూలు తెల్లన్నం, పప్పు, అట్లా రోజు ఒకటి చేస్తామండి. ప్రతిరోజు ఒకటే ఉండదు. మీరు కూడా ఎప్పుడన్నా నేను తింటున్నా, భగవంతుడు నన్ను బ్రతికిచ్చి 3 పూటలు మంచి భోజనం ఇచ్చినాడు, నేను కూడా ఒక్క పూటనన్నా ఎవరికైనా పెట్టాలనే ఆలోచన వస్తే, అన్నదానం చేయాలనే ఆలోచన వస్తే, బర్త్డే సెలబ్రేషన్ చేసేటప్పుడు మీరే దావత్ చేసుకోకుండా ఇట్లాంటి బీద వాళ్ళ గురించి ఆలోచిస్తే, లేకుంటే మీ యొక్క ప్రియమైన తల్లిదండ్రులు కానీ ఇంకెవరన్నా వారి దినాలు కానీ చనిపోయిన దినం కానీ అట్లాంటిదైనా మంచి ఒకేషన్ ఉంటే మీ యొక్క సంతోషంని ఇక్కడ కూడా పంచుకోవచ్చు. ఇక్కడ ఒక ప్లేట్ 10 రూపీస్ మేము డొనేషన్ అడిగేది. రోజుకి 250 నుంచి 300 మంది తింటారు. మీరు ఇచ్చే డొనేషన్లు మేము ఉండి మీ ముందటనే కళ్ళ ముందట మీరు వాళ్ళు తింటుంటే వాళ్ళ కళ్ళల్లో మీరు తృప్తిని చూసి మీరు సంతోషపడవచ్చు.